ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అటు ఇటు తిరగొద్దండి. ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తాను నేను. ఒకే 5 నిమిషాలు. దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీ జీవితంలో మీ అవిధేయత ఎంత ఉంది, మీ గర్వం ఎంత ఉంది, ఎంతగా మీరు రక్షించబడి కూడా, లేకపోతే దేవుని యొక్క పిలుపు ఏంటో నీకు తెలిసి కూడా, దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా ఎంత పారిపోతున్నావు నువ్వు, ఎంత దూరంగా వెళ్తున్నావు నువ్వు, ఎక్కడికైనా వెళ్తున్నావు నువ్వు. దేవుడు ఒక్కసారి సముద్రం నుంచి పడవేయబడిన తర్వాత నాకెందుకు పారిపోయాడు కదా అనుకుంటే నువ్వు ఉంటావా? నాకెందుకు పారిపోయావుగా అనుకుంటే నువ్వు ఉండగలవా? నిన్ను ప్రేమించే దేవుడు కాబట్టే నిన్ను శిక్షించి రక్షించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని శిక్షకు లోబడితే దేవుని యొక్క రక్షణ నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇప్పటికే నీ జీవితాన్ని నష్టం చేసుకుంది చాలు. నీ జీవితంలో ఇప్పటికే శత్రువుకు అవకాశం ఇచ్చింది చాలు. ఇకనైనా ప్రభువా, నా జీవితాన్ని మరొకసారి పునఃప్రతిష్ఠించుకుంటాను, సరి చేసుకుంటాను. వాస్తవమే ప్రభువా, త్రాగుడు కంటే, వ్యభిచారం కంటే, మోసం కంటే, వీటన్నిటికంటే ఘోరమైనటువంటి ఓ భయంకరమైన వ్యాధి నాలో ఉంది. అదే గర్వం, అదే అహంకారం. నా అవిధేయత ఎంత తారాస్థాయికి చేరిందంటే నీకు కూడా లోబడినంత, నీ చిత్తము కూడా నెరవేర్చనంత, నీ మార్గంలో నడవలేనంత, నా సొంత మార్గం, నా సొంత ప్రయాణం కోరుకునే అంత నా అవిధేయత వల్ల నేను ఏం తెచ్చుకోగలను ప్రభా? ఆ వ్యక్తి సముద్రంలో పడవేయబడ్డాడు, నేను కూడా పడవేయబడడం తప్ప వేరేది లేదు. గమనించండి, నాశనానికి ముందు గర్వమే నడుస్తుందండి. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసే నడుస్తుందండి. నువ్వు పడిపోకుండా ఉండాలని, నువ్వు నాశనం అయిపోకుండా ఉండాలని దేవుడు ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. గర్వం విడిచిపెట్టు, అహంకారం విడిచిపెట్టు, మోసం విడిచిపెట్టు, వేషధారణ విడిచిపెట్టు. చాలు చాలు చాలు. ఎంతమంది నమ్మిస్తావు నువ్వు? ఎంతమంది నమ్మిస్తావు నువ్వు? చెప్పుకుంటున్నావు కదా అందరితో నేను హెబ్రీయుడిని అని చెప్పి, చెప్పుకుంటున్నావు కదా అందరితో దేవుని యందు భయభక్తులు గలవాడిని చెప్పి. నువ్వు చెప్పుకోవడం మాటలు కాదు, క్రియలు కనపడాలా. మనుషులు నమ్మించవచ్చేమో, మనుషులు ఒప్పించవచ్చేమో, దేవుడు చూస్తున్నాడు అంతా కూడా. దేవుడు అంతా చూస్తున్నాడు. సముద్రంలో పడవేయబడతావు కదా, అప్పుడు చేప కడుపులో పడితే కానీ గుర్తొస్తుంది నీకు. ఈ రాత్రి ఇలాగ ప్రార్థన చేయవద్దు, నాకు చేప కడుపు వద్దు అని. ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం, నాకు చేప కడుపు కావాలి అని. ఎంతమందికి ఆశ ఉంది చేప కడుపులోకి వెళ్ళాలని? మరలా చెప్తున్నాను, అక్కడ శిక్ష లేదు, అక్కడ నీకు నష్టం లేదు, అక్కడ నీకు ఏ అపాయం సంభవించదు. దేవుడు నిన్ను సరిచేసే స్థలం అది, దేవుడు నిన్ను సమకూర్చే స్థలం అది, దేవుడు నీలో తగ్గింపు నేర్పించే స్థలం అది, దేవుడు ముందున్నటువంటి గొప్ప కార్యాల కొరకే నేను సిద్ధపరిచే స్థలం అది. అలాంటి స్థలము నాకు కూడా కావాలి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, అయితే నేను నీకు నేర్పించేటటువంటి ఈ పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి, నేను తీసుకువెళ్ళి ఈ మార్గంలోకి నువ్వు రావాలి. ఎంతమందికి ఆశ ఉందండి? ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకోండి. ఎక్కడైతే మీ జీవితంలో వేషధారణ కలిగి ప్రవర్తిస్తున్నారో, గర్వం కలిగి ప్రవర్తిస్తున్నారో, దేవునిని కాదు అని చెప్పి ప్రయాణిస్తున్నారో మీ సొంత మార్గంలో, అది కాదు ప్రభువా, ఈరోజు నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నీ బలిష్టమైన చేతి క్రిందకు వస్తాను, నన్ను సరి చేసుకుంటానని చెప్పి ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత మీ కుడి చేయి తలకంటే పైకి ఎత్తండి దయచేసి. ప్రార్థన చేసుకుని ఒక్క నిమిషం అంత మౌనంగా ఉంటున్నాం. నేను కానీ, సంగీతం కానీ, అందరు కానీ ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. ఏం విన్నారు ఇంతవరకు? ఈ రాత్రి వచ్చి మీరేం విన్నారు? ఒక్కసారి మీ హృదయంలో మీరు మరొకసారి రిమైండ్ చేసుకోండి దయచేసి. నువ్వు బాగుపడాలి. పాపాత్మురాలైన స్త్రీ బాగుపడింది, నువ్వు కూడా బాగుపడగలవు. మారుస్తాడు దేవుడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మారింది, దేవుడు రక్షిస్తాడు నిన్ను కూడా. సమరయ స్త్రీ మారింది, దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. దయ్యములు పట్టిన వ్యక్తి మారాడు, దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. భయంకరమైన సాక్ష్యంగా రాహాబు మారింది, దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. సంఘాలు హింసించే, క్రైస్తవులు ఇబ్బంది పాలు చేసే సౌలు మారాడు, దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. ప్రభు ఎవరు తెలిసి కూడా బొంకే అబద్ధాలాడే పేతురు మారాడు, దేవుడు నిన్ను కూడా మారుస్తాడు. దేవుని చిత్తం తెలిసి కూడా పారిపోయాడు యోనా మారాడు, నిన్ను కూడా మారుస్తాడు. ఆలోచించి ఒకసారి, దేవుని కాదని ఎక్కడికి పరిగెత్తగలవు, ఎక్కడికి పోయి దాక్కోగలవండి? ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నాలో నా అవిధేయత గర్వం తీసివేయంటే
ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ప్రార్థన చేయండి. ప్రభువా నా పాపం క్షమించు అని ప్రార్థన చేయండి. లేకపోతే ఒక దినం పాతాళ గర్భం ఉంది, ఏడుపును పండ్లు కొరుకుటై ఉంది, అక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఇచ్చినటువంటి సెకండ్ ఛాన్స్ దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని నువ్వు జ్ఞానం కలిగి సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసి అజ్ఞాని వల్ల నువ్వు తిరిగిపోవద్దు. ఈ రాత్రి నీ కోసమేనేమో ప్రభు ఏర్పాటు చేశాడు, నీతోనే మాట్లాడుతున్నాడేమో. నువ్వు ఎంత పాపివైనా పర్వాలేదు, ఎంత తెలిసి కూడా తప్పులు చేస్తున్నావా పర్వాలేదు, మనుషులు అవమానిస్తున్నారా పర్వాలేదు, మనుషుల మధ్య సాక్ష్యం పోగొట్టుకున్నావో పర్వాలేదు, నీ ఒక్కసారి మళ్ళీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా క్షమించని చెప్పి నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు మళ్ళీ నిన్ను నిలబెడతాడు, మళ్ళీ నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. దేవుడు మళ్ళీ నిన్ను వాడుకుంటాడు, తన ఆత్మతో నింపుతాడు. ఈ అవకాశం, అట్టి కృప నాకు కావాలి అంటే మీ కుడి చేయి తల కంటే పైకెత్తండి. మీ కొరకు రాత్రి వేళ ప్రార్థన చేస్తాం. అలవాటుగా చేతులు ఎత్తద్దు, గ్రహింపు లేకుండా చేయొద్దు. చేయింపు చిన్నోడా, నీ వయసు ఎంత? 7 సంవత్సరాలు ఉంటాయి. చూడండి ఎంత తొందరగా చేతులు ఎత్తుతున్నాడు. అలవాటు ఉంటుంది కొంతమందికి, చెయ్యెత్తండి. ప్రార్థన చేసుకొని గ్రహింపుతో చేయెత్తండి. తెలివి లేకుండా కాదు, తొందరపడి కాదు, ఉద్రేకంతో కాదు. చేతులు ఎత్తిన మీ తీర్మానాలను దేవుడు అంగీకరించిన గాక. దేవుడు మరొక తరుణం, మరో చక్కని అవకాశం మీకు ఇచ్చి మరలా బలపరచును గాక. చేదింపండి. ఇంకా ఎవరైనా ఉంటే మీరు చేయెత్తాల్సిన అవసరం లేదు, కానీ మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా నా విధేయత, నా వేషధారణ, నా గర్వం క్షమించి నన్ను మరొకసారి నీ ఆత్మతో నింపి నీ పరిశుద్ధ ఆలయంలో తీసుకొచ్చి నన్ను మరలా బలపరచు ప్రభువా. నువ్వు చిన్న ప్రార్థన చేయండి. దేవుడు అట్టి కృప మీకు అందరికీ అనుగ్రహిస్తాడు. ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను